ఈ మాట అర్థం చేసుకుంటారని చెప్తున్నా నేను. రాసుకోగలిగిన వారు రాసుకోవడానికి ప్రయత్నం. ఎస్, ఈ మాట కుమ్మని వాని యొక్క చేతి మట్టిలో లోపం ఉండవచ్చేమో కానీ కుమ్మని వాని యొక్క చేతికి మాత్రం లోపం లేదు. కుమ్మరి వాని యొక్క చేతిలో మట్టి అయినా సరే లోపం ఉండవచ్చేమో కానీ కుమ్మరి వాని యొక్క చేతికి మాత్రము లోపము లేదు. ఎస్, ఆ దేవుని పిల్లరా గమనించండి. కుమ్మరి వాని యొక్క చేతిలో ఉన్న యొక్క మట్టిలో లోపం ఉండవచ్చేమో, కుమ్మరి వానిలో లోపము లేదు. కుమ్మరి వానిలో లోపము లేదు. కుమ్మరి వానిలో లోపము లేదు. ఎందుకని చెబుతున్నారు పాస్టర్ గారు? పాస్టర్ గారు ఎందుకని చెబుతున్నారు ఈ మాట అని అంటే, కుమ్మరి వానిలో ఎందుకు లోపం లేదంటే మరొక పాత్రను చేశాడు కాబట్టి. మరొక పాత్రను కుమ్మరి వానిలో కనుక లోపం ఉన్నట్లయితే ఏ పాత్ర చేయలేడు. కానీ మట్టిలో లోపం ఉండవచ్చేమో కానీ కుమ్మరి వాని చేతిలో కానీ కుమ్మరి వానిలో లోపం లేదు. ఈరోజు నా దేవుని పిల్లరా, ఆ దేవాతి దేవుడు మరల నిన్ను కట్టబోతున్నాడు. దేవాతి దేవుడు మరల అలుపులైన నిన్ను ఘనపరచబోతున్నాడు, గనులుగా చేయబోతున్నాడు.